గ్రంథంలో నుంచి మనం చదువుకున్నాం. ఇందులో అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అనే మాట మనం చదువుకున్నాం. మనం గమనిస్తున్నప్పుడు వ్యర్థమైన ఆలోచన అనే పదం అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చదువుతున్నాం. చూడండి, 4వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. వచనం 25 చదవండి. 25 అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకంగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి మీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఈ వచనంలో అన్యజనులు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు అనే మాట మనం చూస్తున్నాం. వ్యర్థమైన ఆలోచన అంటే అర్థం ఏంటంటే, ఇదే అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి, వచనం 38 చూద్దాం. 5:38. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన ఇక్కడ ఆలోచన వ్యర్థమగుట అంటే అర్థం ఏంటంటే ఆ కార్యము ఆగిపోవటం అన్నమాట. లేకపోతే ఆలోచన వల్ల ఆ కార్యము జరగకపోవటం. సో దాన్ని వ్యర్థమైన ఆలోచన అని అంట. ఇప్పుడు అన్యజనులు ఎలా వ్యర్థమైన దాన్ని తలస్తున్నారంటే, అసలు అన్యజనులు ఈ కార్యాలు ఆగిపోతాయని ఎలా అనుకుంటున్నారు, మనం ఆపుదామని వారు ఎందుకు అనుకుంటున్నారు అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. సో దేవుని కార్యాలు ఆగిపోవన్నమాట. కారణం ఏంటంటే, ఈ కార్యాలన్నీ ఎలా జరుగుతున్నాయో 27వ వచనంలో చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 27 చదవండి మళ్ళీ. వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అని వ్రాయబడింది. అంటే కార్యాలన్నీ జరగటానికి కారణం ఏంటంటే అభిషేకించబడిన యేసుక్రీస్తు, లేదా అభిషేకం అనే మాట చూస్తున్నాం. అభిషేకం ద్వారా జరిగే ఏ కార్యం కూడా ఆగిపోదు. అయితే అది ఆగిపోతుంది, అది వ్యర్థమవుతుంది అని అనుకోవడమే వ్యర్థమైన ఆలోచన. అపోస్తల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయం 38 చదువు. అపోస్తలు 10:38. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుండెను. సో ఈ వచనంలో అభిషేకించను అనే దగ్గర ఏమని చూడండి, పరిశుద్ధాత్మతోను శక్తితోను. మళ్ళీ చదువుతాము. మళ్ళీ అంటే చదువు. ఆయనకి వినపడలేదా? అపోస్తల కార్యాలు 10:38 మళ్ళీ చదవండి. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండేది కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుండెను. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనంలో అభిషేకించెను అనే మాట దగ్గర ఏముందంటే పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అనే మాట ఉంది. కాబట్టి అభిషేకం అంటే
దైవ శక్తితో జరిగే కార్యాలు. సో దేన్ని దేవుడు చేయాలని ఆయన హస్తమైన సంకల్పం నిర్ణయించిందో వాటన్నిటినీ కూడా జరిగించడం కొరకై శక్తితో పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే అభిషేకము ద్వారా జరిగే ఏ కార్యమైనా ఆగిపోదు, ఆగిపోతుంది అని మరి ఏకీభవించడం, ఏలికలు ఏకీభవించారు. ప్రజలందరూ అల్లరి రేపుచున్నారు, వ్యర్థమైన దాన్ని తలస్తున్నారు, కానీ ఆ శక్తి ద్వారా జరిగే కార్యాలు ఆగిపోవని మనం పరిశుద్ధాత్మ ద్వారా ఉదయకాలం మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అభిషేకం అనే మాట దగ్గర అభిషక్తుడు క్రీస్తు అని మనం 2వ కీర్తనలో మనం చూస్తున్నాం. యెహోవాకును ఆయన అభిషక్తునికి. అదే మాట ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో మాట్లాడుతూ వచనం 26లో ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను అని వ్రాయబడింది. కాబట్టి అభిషేకం అంటే అభిషక్తుడు క్రీస్తే. అభిషేకం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అభిషేకించబడ్డాడు అనే మాట, లేదా అభిషేకం అంటే మరి యేసుక్రీస్తు నామము ద్వారా జరిగే కార్యాలు అని మనం 30వ వచనంలో చదువుతున్నాం. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా జరిగే ప్రతి కార్యం మరి యేసుక్రీస్తు నామము ద్వారా జరుగుతున్న కార్యం. అందుకని అపోస్తుల కార్యముల గ్రంథం అంటేనే పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం. పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథంలో ప్రాముఖ్యమైన నామం యేసుక్రీస్తు నామం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం చూడండి, వచనం 6. వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాం అనే దగ్గర ఏముంది? నజరేయుడైన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు నామము గణపరచబడుతుంది. పరిశుద్ధాత్మ కార్యాల్లో అభిషేకం గణపరచబడుతుంది. మరలా మన అపోస్తల కార్యాలు 19వ అధ్యాయానికి వస్తే అక్కడ కూడా వ్రాయబడిన మాట ఏంటంటే 19వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో అక్కడ కూడా వ్రాయబడిన మాట 13వ వచనం, ప్రభు అయిన యేసు నామము అనే మాట దగ్గర 17లో చెప్పాడు, ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడు. పరిశుద్ధాత్మ కార్యాలు, అభిషేకం ద్వారా జరిగే కార్యాలు యేసుక్రీస్తు నామం ఘనత కొరకు జరుగుతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు నామమునే కార్యాలు జరుగుతాయి, పరిశుద్ధాత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. దేవుడు సంకల్పించిన ప్రతి కార్యం యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది, లేదా యేసుక్రీస్తు నామం పేరిట జరుగుతుంది. కాబట్టి వ్యర్థమైన దాన్ని ఆలోచించుకోకూడదు. వీటిని ఆపుదాము, వీటిని జరిగించకుండా చేద్దాము, నిలువరిద్దాము అనే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అది వ్యర్థమైన ఆలోచన. 2వ కీర్తనలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి అన్నాడు. 2వ కీర్తనలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును అని 12లో చెప్పాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు అన్నాడు. మీరు కుమారుని ముద్దు పెట్టుకోకపోతే మీరు త్రోవ తప్పిపోతారు. త్రోవ తప్పితే మీరు సక్సెస్ అవరు అన్నమాట. మీరు ఆదికాండం 24:48 చదివితే కార్యం సఫలం అవటానికి ముఖ్య కారణం సరి అయిన త్రోవలో నడిపించబడటం. మరి కుమారుని ముద్దు పెట్టుకోకపోతే, ఎందుకంటే తండ్రికి తనకు కలిగిన సమస్తాన్ని కుమారునికి ఇచ్చాడు. యోహాను సువార్త 16:15లో మనం చదువుతున్నాం కదా, తండ్రికి కలిగినవన్నీ నావి అని యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏది జరిగినా యేసుక్రీస్తు నామాన్నే జరుగుతుంది, ఏది జరిగిన అభిషేకం ద్వారానే జరుగుతుంది, ఏది జరిగినా పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. సో అది మనకు తెలియకపోతే మనం కుమారుని ముద్దు పెట్టుకోం, అప్పుడు మనం త్రోవ తప్పి నశిస్తామనే మాట మనం చూస్తున్నాం. 23వ కీర్తనలో
ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో కాపరి, నమ్మకమైన కాపరుల గురించి మాట్లాడుతూ అక్కడ ఏం చెప్పాడంటే 4వ వచనంలో, ఒకటైనా తప్పిపోకుండా మేపేవాడు ఇక్కడ చెప్పబడిన కాపరి. ఒకటైనా తప్పిపోకుండా అంటే అర్థం ఏంటంటే, ఈ కాపరి ఏం చెప్తాడంటే, మీరు యేసుక్రీస్తుకు విరోధంగా లేస్తే మీరేమి ఫలించరు, యేసుక్రీస్తుకు వేరుగా మీరు వెళ్తే మీరేమి సక్సెస్ అవ్వరని క్లియర్ గా చెప్పేస్తాడు ఈ కాపరి. అందుకనే ఈ త్రోవలో ఉంటే తప్ప మీరు వెలుగు చూడలేరు, ఈ త్రోవలో ఉంటే తప్ప మీరు విజయాన్ని చూడలేరు అని కాపరి చెప్తున్నాడు. 23వ కీర్తన 6వ వచనంలో ఆ కాపరి ఎవరంటే, జెహోవా ఈజ్ అవర్ రైచియస్నెస్ అని బోధించే కాపరి. క్రీస్తు యేసే మనకు నీతి అని బోధించే కాపరులు త్రోవ తప్పిపోకుండా గొర్రెలను మేపుతారు. ఎందుకంటే వారు క్లియర్ గా చెప్తారు, ఇప్పుడు సర్వ సంపూర్ణత క్రీస్తులోనే ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ఇప్పుడు సర్వ సంపూర్ణత 19వ వచనం క్రీస్తులోనే ఉంది. కాబట్టి అభిషేకం ద్వారానే జరిగించాలి. కూడికలైనా, జూమ్ మీటింగ్ అయినా, పాటలు పాడటమైనా, ప్రసంగం చేయటమైనా, ప్రార్థన చేయటమైనా అభిషేకం ద్వారానే జరగాలి. అభిషేకం ద్వారానే జరగాలి. కారణం ఏంటంటే, ఇప్పుడు సమస్తము దేవుడు తన కుమారునికి అప్పగించాడు. ఇప్పుడు కుమారునిలోనే సర్వ సంపూర్ణత నివసిస్తుంది. పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడటానికి వీలు లేదు. దైవ లక్షణాలు, దైవ తత్వము, దైవ స్వభావము, దేవుని గుణాలు ఇవన్నీ కూడా క్రీస్తుకు వేరుగా బోధించడానికి పూనుకోవద్దు. కారణం, బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం నల్లజర్లలో వర్తమానం విన్నట్టుగా, ఎప్పుడైతే మనం యోహాను వలె పరలోక రాజ్యాన్ని బోధిస్తామో, ఆయన విధేయత, ఆయన లక్షణాలు, ఆయన స్వభావము, ఆయన గుణములు వీటన్నిటిని బోధిస్తామో ప్రజలు బలత్కారంగా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ వినండి, యోహాను గురించి ప్రభు చెప్పిన మాట, యోహాను కంటే పరలోక రాజ్యంలో అల్పుడు గొప్పవాడు అని చెప్పాడు. ఆ మాట మీరు తీసుకోగలరా? యోహాను కంటే పరలోక రాజ్యంలో అల్పుడు గొప్పవాడు. కాబట్టి పరలోక రాజ్యాన్ని బలత్కారంగా పట్టుకుందామని ప్రయత్నిస్తే నువ్వు పరలోక రాజ్యంలో అల్పుడు కంటే తక్కువైపోతావు. ఈరోజు బైబిల్ని ఎలా చదువుతున్నారంటే, ఇందులో ఏదైనా ఒక మంచి సూక్తులు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. స్కూల్ బోర్డు మీద ప్రతిరోజు ఒక సూక్తి రాస్తారు కదా. అందులో ఎప్పుడు నన్ను రాయమంటే ఒక సూక్తి రాసేవాడిని. అదేంటంటే, మేలు చేత జయించబడక కీడు చేత జయించక మేలు చేత జయించమని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ వాక్యాన్ని ఎప్పుడు రాసేవాడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడు జయించము, 12:27 రోమపత్రిక. ఇలాంటి వచనాలను చాలా మంది సూక్తుల్లాగా వాడుకుంటున్నారు. సూక్తుల్లో వాడుకుంటే మనకేమైనా కలుగుతాయా? కోరిక కలుగుతుంది కానీ కార్యం కలగదు, అంతేనా? రోమపత్రిక 7లో ఉన్నాడు, చేయవలనని కోరిక కలుగుతుంది కానీ అలాగ చేయట కలగదు. మీరు బైబిల్లో ఏది తీసుకొని దొంగతనంగా ప్రవేశిద్దామని మీ వల్ల అవ్వదు. అది కేవలం యేసుక్రీస్తుకు అప్పగించబడింది. సమస్తము క్రీస్తులోనే ఉంది, సమస్తం క్రీస్తుకు అప్పగించబడింది. ఎందుకంటే ఆయన కుమారుడు కాబట్టి. ఆదికాండం 15లో అబ్రహాంతో మాట్లాడితే ఏమన్నాడు? అబ్రామా, భయపడకము, నీ ఆస్తికి ఎలియాజరు వారసుడు కాడు అని చెప్పినవాడు ఈరోజు మరి తన సమస్తానికి క్రీస్తు మాత్రమే వారసుడు అని ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? ఇప్పుడు 7వ వచనం చదవండి, 2వ కీర్తన 7వ వచనం. కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. సో కట్టడం అంటే ఏంటి? కట్టడంటే సంకల్పం, కట్టడంటే చిత్తం, కట్టడంటే నిర్ణయం, కట్టడంటే ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం ఏంటంట? నీవు నా కుమారుడవు. సో గాడ్ ఈస్ అనౌన్సింగ్ హిస్ సన్. దేవుడు తన కుమారుణ్ణి ప్రకటన చేస్తున్నాడు.
ఈయనే నా కుమారుడు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడి నుంచి సమస్తం ఈయందే అని చెప్తున్నాడు. కాబట్టి మీకు ఏదైనా కావాలంటే అభిషేకం ద్వారానే ట్రై చేయండి. అభిషేకం లేని పాటలు, లేదా సారీ, అభిషేకంకి వేరుగా పాడొద్దు. అభిషేకం మీరు పాడుతున్నప్పుడు మీ స్వరం కాదు ముఖ్యమైనది, అభిషేకము అనే దాంతో పాడాలి. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారు అభిషేకంతో ప్లే చేయాలి. వాక్యం చెప్పేవారు అభిషేకంతో చెప్పాలి. లేదంటే మీరు దొంగలు అన్నారు, బలత్కారులు అన్నారు. ఎందుకంటే క్రీస్తుకు సమస్తం అప్పగించబడింది. వాటిని మీరు యేసుక్రీస్తు నామానికి వేరుగా ప్రయత్నం చేయకూడదండి. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుతుందని మత్తయి సువార్త 11 యేసు ప్రభు చెప్పారు. కానీ సంఘం ప్రారంభించబడిన తర్వాత బలత్కారానికి ప్రభు అవకాశం ఇవ్వట్లేదు. సంఘం ప్రారంభించబడిన తర్వాత యేసుక్రీస్తు నామమునని మాత్రమే ప్రార్థన అనుమతించబడుతుంది. పరలోక ప్రార్థన కూడా లేదు. పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన లేదు. పరలోకమందున్న తండ్రి అని మనం ప్రార్థన కూడా చేయకూడదు. అదేంటి పాస్టర్ గారు, మీరు రక్షణ తీర్మానం చేయించేటప్పుడు పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేయించారంటే, అవును, రక్షణ పొందని వారికి ఆయన పరలోకంలో ఉన్న తండ్రి, రక్షణ పొందిన వారికి పరిశుద్ధుడైన తండ్రి. ఎందుకంటే రక్షణ పొందిన వాడు పరలోకంలో ఉన్నాడు. మళ్ళీ పరలోకమందున్న తండ్రి అంటే మీరేదో జగన్నాథపురంలోని దేవుడు ఏదో పరలోకంలో ఉన్నాడు అన్నట్టు ప్రార్థన చేయకూడదు. నౌ వీఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్. ఇప్పుడు పరిశుద్ధుడైన తండ్రి అని ప్రార్థన చేయాలి. పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేయకూడదు. రక్షణ పొందక ముందు పరలోకమందున్న తండ్రి, రక్షణ పొందినాక పరిశుద్ధుడైన తండ్రి, మన తండ్రి, ఆయన మనకు తండ్రి. అందుకనే మీరు చూడండి, యేసుక్రీస్తు నామమున ప్రార్థించుట అనేదే ఇప్పుడు ఉంది. ఇంక ఏ నామాన ప్రార్థన లేదు. దావీదు చేసిన ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థన, నెహెమ్యా చేసిన ప్రార్థన, ఆసా చేసిన ప్రార్థన, యెహోషాపాతు చేసిన ప్రార్థన, ఏలియా చేసిన ప్రార్థన, హన్నా చేసిన ప్రార్థన, ఈ ప్రార్థనలు ఇప్పుడు చెల్లవు. ఇప్పుడు యేసుక్రీస్తు నామాన్ని మాత్రమే ప్రార్థించారు. అవి అజ్ఞాన కాలము, వాటిని దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు కట్టడ వివరించాడు. ఏమనంటే, నీవు నా కుమారుడు అని చెప్పాడు, నేడు నిన్ను కని ఉన్నాను. సో నేడు అనబడే సమయంలో యేసుక్రీస్తు నామము మాత్రమే ప్రార్థన అంగీకరించబడుతుంది. యోహాను సువార్త చూడండి, ఇప్పుడు మళ్ళీ చదువుకుందాం. 17వ అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనం. ఇక్కడ ఎక్కడ పరలోకమందున్న తండ్రి అనే పదం ఉండదు. మీరు ఎతకొద్దు, శోధించొద్దు. ఓకేనా? యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? తండ్రి. నెక్స్ట్ 5వ వచనంలో కూడా తండ్రి అనే మాట. ఆ తర్వాత మీరు కిందకు వస్తే పరిశుద్ధుడు అయిన తండ్రి, 11వ వచనం, పరిశుద్ధుడు అయిన తండ్రి అనే మాట ఉంది. ఆ తర్వాత మీరు 25కి వస్తే నీతి స్వరూపుడు ఒక తండ్రి అని ఉంది. ఇక్కడ ఎక్కడ పరలోకమందున్న మా తండ్రి అనలేదు. ఆయన అన్నాడా? అనలేదు. మీరు చూడండి. తర్వాత ఈ మేడగది మెసేజ్ లో ప్రభు ఏం చెప్పారు? యోహాను సువార్త 14వ అధ్యాయం వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం వచనం 13, మీరు నా నామమున అడగాలి. సంఘం అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1-2 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మీలో ఎవరికైనా ల్యాప్టాప్ ఉంటే చక్కగా రిఫరెన్స్లు కూడా మీరు డిస్ప్లే చేయొచ్చు. ద్వారా ఎవరైనా తీయలేకపోతే వారు సింపుల్ గా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి. పౌల్ రాజా నేడన్నా, పౌల్ రాజా ఉన్నాడు మీటింగ్ లో, పెత్తలేదు నాకు. వందనాలు. ఏది నీ స్వరం వినిపిస్తుంది కానీ నీ స్వరూపం ఏది? కొంచెం వర్క్ లో ఉన్నానన్న. ఏం కిచెన్. సరే, అయితే ఏం వండుతున్నావు? కొండలోనా, పొయ్యిలోనా, పెనం మీద? గ్యాస్ మీద అన్న. సరే వండి. అయితే బాగుండి వాక్యం ఏం చెప్పిన తర్వాత చెప్పు. ఎందుకు చారోన్ గారు నిస్కెత్తున్నారా ఏంటి? ఆవిడ సరిగ్గా వాక్యం వింటలేదు. ప్రశాంతం, అరుసుకోకండి, చదవండి. దేవుని చిత్తం వలన మైక్ ఆన్ చేశారమ్మా సిస్టర్ గారు. నువ్వు మైక్ ఆన్ చేసి కూర్చో. ఏమైనా కేకలేస్తా నాకు వినపడుతుంది. మైక్ ఆన్ చేసి పర్లేదు. ఏదన్నా గట్టి కేకేసినప్పుడు మైక్ ఆన్ చేసాను. ఆయన రికార్డ్ చేస్తున్నాడు ఆల్రెడీ. నువ్వు చదువు తమ్ముడు.
దేవుని చిత్తం వల్ల ఈ- యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉంటూ పిలువబడిన పౌలును, సహోదరుడైన సోసనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడం పిలువబడిన వారికి మనకును ప్రభుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చూడండి, ప్రతి స్థలంలో సంఘము అంటే నిర్వచనం ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు నామమున ప్రార్థించేవారు అని చెప్పాడు. కాబట్టి సంఘం అంటే యేసుక్రీస్తు నామమున ప్రార్థించేవారు. యేసుక్రీస్తు నామాన్నే ప్రార్థన చేయాలి. అంటే అర్థం ఏంటి? అభిషేకం ద్వారానే కార్యాలు జరగాలి. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారానే జరగాలి. ఎందుకు? కట్టడం నేను వివరిస్తున్నాను, వినండి. ఈ నీవు నా కుమారుడు అని చెప్పాడు. కట్టడం నేను వివరిస్తున్నాను. చట్టం మారింది, చిత్తం మారింది. అజ్ఞాన కాలాలు కాదు, దిద్దుబాటు జరిగింది. రెండవ తెరలో రెండవ మందిరంలోనికి ప్రవేశించే మార్గం బయలుపరచబడింది. హెబ్రీ 9. కాబట్టి ఇక్కడ నుండి అన్ని యేసుక్రీస్తు నామమునే జరగాలి. బలత్కారముగా పట్టబట్టడానికి వీల్లేదు. అటువంటి వాడు పరలోక రాజ్యంలో అల్పుడు కంటే తక్కువైన వాడు. కాబట్టి పరలోకంలో మనం ఉంటాం, అందులో డౌట్ లేదు. పరలోకంలో మనం కూర్చున్నాం. కానీ రాజ్యంలో నీ స్థానం ఏంటి? విరోధంగా ఆలోచించొద్దు, నువ్వు చాలా అల్పుడైపోతావు. యేసుక్రీస్తు నామమునే జరగాలి. అభిషేకం అనేది ఏమి లేదు. పరిశుద్ధాత్మ అంటే ఆయన మనలో ఉంటాడు అని అంటానికి వీలు లేదు. అపోస్తలు 1:8 ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురని రాయబడలేదు. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు అని ఉంది. కాబట్టి వాక్యాలు మార్చొద్దు, విరోధమైన ఆలోచన పెట్టుకోవద్దు, వ్యర్థమైన ఆలోచనలు వద్దు. ఎందుకంటే వాస్తవంగా ఇవన్నీ లోకములో ఉన్నవన్నమాట, మనలో ఉండకూడదు. ఎందుకంటే లోకానికి యేసుక్రీస్తు మీద విరోధమైన ఆలోచన ఉంది. అయితే భ్రమపరుచు ఆత్మ ఉన్న ఈ లోకంలో మనం కాపురం చేస్తున్నాం. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మనం కాపురం చేస్తున్నాం. కాబట్టి మనకు కూడా అటువంటి బలహీనమైన ఆలోచనలు వచ్చేస్తాయి. ఈరోజు సంఘంలో కార్యక్రమాలు చేస్తున్న చాలా మంది యేసుక్రీస్తును బయటపెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రకటన 3:20లో ఆయన అంటున్నాడు, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను లోపలికి వస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తుకు వేరుగా చేద్దామనా? క్రీస్తుకు విరోధంగా వెళ్దామనా? అలా అనుకుంటే అది చాలా పొరపాటు. కారణం ఏంటంటే క్రీస్తుకు వేరుగా విరోధంగా ఏమి చేయలేం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడు? 4వ వచనంలో మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తుకు వేరుగా వెళ్తున్నామంటే వీఆర్ ట్రయింగ్ అపార్ట్ ఫ్రమ్ గ్రేస్. కృపకు విరోధంగా, కృపకు వేరుగా మనం ఏం చేసినా అది ఫలించదు, జరగదు. అది అంతే. ఒకటైనా జరిగిద్దా? ఒకటైనా జరగదు. ఎందుకంటే సమస్తము క్రీస్తు వైపు. ఎందుకంటే ఆయనే కుమారుడని అనౌన్స్ చేయబడ్డాడు. నీవు నా కుమారుడవు అన్నాడంటే అర్థం ఏంటి? హెబ్రీ పత్రిక 1:4 సమస్తానికి ఆయన వారసుడిగా నియమించబడ్డాడు. కాబట్టి అన్ని యేసుక్రీస్తు నామాన్నే జరుగుతాయి, అన్ని పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతాయి, అన్ని అభిషేకం ద్వారానే జరుగుతాయి, అన్ని శక్తి ద్వారానే జరుగుతాయి. కాబట్టి మీరు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే చాలు, సరిపోద్దే, మన మీద కావాల్సిన అవసరం లేదు, యేసుక్రీస్తు మనలో ఉంటే సరిపోద్దే అని మీరు అనుకోవద్దు. అలా చేయొద్దు కూడా. ఎందుకంటే మీరు అపాయకరమైన మనుషులుగా ఉంటారని తిమోతికు రాసిన 2వ పత్రిక మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 3వ అధ్యాయంలో ఏమన్నాడు? అపాయకరమైన మనుషులు ఎవరు? పైకి భక్తి గలవారు వల్ల ఉంటున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించట్లేదు. 3వ అధ్యాయం 5. చాలా స్వీట్ ప్రేయర్స్ చేస్తారు చాలా మంది. స్వీట్ ప్రేయర్స్ అంటే ఏంటి? వినేవాళ్ళు అబ్బబ్బా ఏం మాటలు పలుకుతున్నాడు అని చేస్తారు. అట్లా చేయొద్దు. శక్తితో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి, అభిషేకంతో ప్రార్థన చేయాలి, సమస్తం క్రీస్తుకు అప్పగించబడ్డాయి అని ప్రార్థన చేయాలి. కట్టడని ఆయన వివరిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏది చేసినా ఆత్మ ద్వారా, అభిషేకం ద్వారా, యేసుక్రీస్తు నామము ద్వారా, శక్తి ద్వారా చేయాలి. తీయని మాటలు వినియోగించొద్దు, వాక్చాతుర్యం వద్దు, జ్ఞానాతిశయం వద్దు కదా. మీ ఆలోచనలు అర్థమైపోతాయి.
గొర్రెలు పోవు ద్వారం నేనే అని చెప్పిన తర్వాత కూడా మీరు వేరొక మార్గాన్ని ఎక్కేవారిగా ఉండకూడదు. సో వేరొక మార్గాన్ని ఎక్కేవారిగా ఉండకూడదు. గొర్రెల పోవు ద్వారం నేనే అని చెప్పాడు కదా. సో వేరొక మార్గాన్ని ఎక్కుతున్నామంటే అర్థం ఏంటి? క్రీస్తుకు వేరుగా వెతకొద్దు, ఏమి దొరకదు మీకు. ఎందుకంటే ఈ సమయంలో, నేడు అనబడి ఈ కాలంలో, ఇది అజ్ఞాన కాలం కాదు. పాలు విడిచేదాకా ఇస్సాకు బొమ్మలు తీసుకొని ఇష్మాయేలు ఆడుకొని ఉంటాడు. కానీ పాలు విడిచాక ఏమన్నాడు? ఆదికాండం 21వ అధ్యాయంలో దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుమని చెప్పి. అంటే అర్థం ఏంటి? దాస్యపు ఆత్మ ద్వారా నువ్వు ఏమి సంపాదించుకోవు. ఇప్పుడు దాస్యపు ఆత్మ ఇప్పుడు అవుతుంది. దాస్యపు ఆత్మతో ఇప్పుడు వెతికేవారు ఉన్నారు లేరా? అసలు ఈ లెంట డేస్ చేసే వాళ్ళు అందరూ దాస్యపు ఆత్మ ద్వారా వెతుకుతున్న వాళ్ళే. దాస్యపు ఆత్మ ద్వారా ఏం చేయొద్దు. అవి ఒకప్పుడు పని అయితే, అవి ఒకప్పుడు నియమించబడ్డాయి. అవి శరీరాచారములు మాత్రమే అన్నాడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము వచనం 10లో ఏమన్నాడు? అవి శరీరాచారములు మాత్రమే. 14 అవి నిర్జీవ క్రియలు. అప్పుడు ఉన్నాయి, కానీ ఇప్పుడు అటువంటి ఆ ఆత్మ ద్వారా ఏం వెతకొద్దు. రోమపత్రిక 8:15 ఏమన్నాడు? మనం ఇప్పుడు దాస్యపాత్మను పొందలేదు అన్నాడు. దాస్యపాత్మ అంటే ఏంటి? ఇష్మాయేల్ లాగా ప్రవర్తించొద్దు. ఇప్పుడు అంతా ఐజాక్కే ఇచ్చేసాడు. ఏమనుంది? ఎలియాజరు ఏం చెప్పాడు 24వ అధ్యాయంలో రెబ్కా దగ్గరికి వెళ్ళినప్పుడు? నా యజమానుడు తనకు కలిగిన దాన్ని ఇస్సాకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు తన కుమారుని గురించి అనౌన్స్ చేశాడు. ఏమని? నీవు నా కుమారుడవు అని అనౌన్స్ చేశాడు. పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది పిల్లల్ని ఎలా చూస్తారు? వివాహం అయ్యి ఒక స్త్రీకి పురుషుడుగా ఉన్న తర్వాత కూడా ఏమని చూస్తారు? ఇంకా మా అబ్బాయి నాకు చిన్నపిల్లోడే అంటారు. అనొచ్చా? ఇక అనకూడదు. ఎందుకంటే నీవు నా కుమారుడవు అని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే నేడు అనబడు సమయంలో ఆయనకు ఒక స్త్రీ ఉంది కాబట్టి, ఆయనకి సంఘం ఉంది కాబట్టి, ఆయనకి శరీరం ఉంది కాబట్టి, ఇప్పుడు ఆమెను ఏం చేయాలి? ఆయన పోషించి సంరక్షించాలి. పోషించి సంరక్షించేవాడిని ఇంకా నేనే పోషిస్తున్నానని తల్లి అనుకుంటే ఎట్లా? తండ్రి అనుకుంటే ఎట్లా? అందుకనే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకున్నాను రాయబడి. అంటే అర్థమేమి? తల్లిదండ్రులు అనౌన్స్ చేయాలి ఏంటంటే, మొన్నటిదాకా వీడు బాలుడు నాకు, కానీ ఇప్పుడు కుమారుడు అని అనౌన్స్ చేయాలా. యేసుక్రీస్తుని గురించి తండ్రి అనౌన్స్ చేశాడు లేదు? అనౌన్స్ చేశాడు. ఎందుకు అనౌన్స్ చేశాడు అంటే, నౌ ద చర్చ్ టైమ్ ఈ స్టార్టెడ్. సంఘకాలం ప్రారంభించబడింది. ఆయనకంటూ ఒక శరీరం ఉంది, ఆయనకంటూ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని ఆయన పోషించాలి, ఆ స్త్రీని ఆయన సంరక్షించాలి, ఆమెను ఆయన నింపాలి. ఆ ఆలోచన రావాలి. తండ్రికి వచ్చింది ఆలోచన కదండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆలోచన కలిగిన వాడు ఆదికాండంలో చూస్తాం. కానీ అసలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో ఏముందంటే, వచనం 37, ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయని అవసరం లేక ఉండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారం జరుపు శక్తి గలవాడునై ఆమెకు వివాహం లేకుండా ఉంచవాలని తన మనసులో నిశ్చయించుకునేలా బాగుగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరితడు? జాన్ పాల్. ఎవరైతాడు? రైట్ ఆన్సర్. తండ్రి, ఫాదర్. ఇక్కడ చెప్పిన తండ్రి గురించే. ఇప్పుడు మీరు ఆలోచించండి, పరలోకంలో పరిశుద్ధుడైన తండ్రి ఏమనుకుంటున్నాడు? నీవు నా కుమారుడు అని అనౌన్స్ చేశాడు. కానీ ఇంకా చాలా మంది తమ పిల్లల్ని వదలట్లేదు. వదలకపోతే ఏం డిస్టర్బ్ అవుతుంది? కుటుంబ జీవితం డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అతడు ఎవరు? ఇప్పుడు కూడా బుజ్జి, కన్న, నాన్న, నాని అనకూడదు. అతడు కుమారుడు అని మాట్లాడాలి. ఆ కుమారుడు
అని నువ్వు ప్రకటన చేయాలా. ప్రకటన చేయకుండా నువ్వు ఎన్ని రోజులు గట్టిగా పట్టుకుంటావు, అన్ని రోజులు నువ్వు ఇబ్బంది పడతావు. అనౌన్స్ చేయండి, కుమారుడు అని అనౌన్స్ చేయండి. ఎందుకంటే అతడు ఇప్పుడు ఒక స్త్రీకి పురుషుడు కూడా కదా. 24లో అబ్రహాము రెబ్కా కొరకు ఇస్సాకును పంపించక ముందు ఏం చేశాడు? తనకు కలిగిందంత ఇస్సాకు ఇచ్చాడు. ఆయన కుమారుడు అని అనౌన్స్ చేశాడు. మీరేం ఆలోచిస్తున్నారు నాకు తెలియదు, కానీ కొలసీలకు రాసిన పత్రిక అంటే అర్థం ఏంటి? 18:1-18 సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు అని ఉంది కదా. మరి ఆ వచనాల్లో ఏముంది తెలుసా? కుమారుని యందు సర్వసంపూర్ణత ఉందని ఉంది. అంటే అర్థమేమి? సంగమునకు ఆయన శిరస్సు అయినప్పుడు ఆయనను కుమారుడు అని అనౌన్స్ చేసి ఆయనకు అన్ని అప్పగించాడు. మనలో దుర్నీతి ఉండకూడదు. ఒక ప్రక్క కుమారుడిని ఇంకా బాలుడుగానే చూస్తూ దాస్యపు ఆత్మను అతని విషయంలో అనుకుంటూ మరలా ఒక భార్యకు భర్త అని అనౌన్స్ చేయకూడదు. సో ఫస్ట్ ఆదికాండం 24లో కుమారుడు అన్నాడు, ఆ తర్వాత రెబ్కా కొరకు పంపించాడు. తన కలిగిందంతా ఇస్సాకు ఇచ్చి పంపించాడు. మీరు విశ్వాసంతో నడిపించబడండి. ఇక్కడున్న కొడుకులు కూడా చెప్తున్నాను, ఏదో మీరు మీ తల్లిదండ్రులు కొడుకులు అనుకుంటున్నారు, మరి ఆ ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూతురు కాదా? మీరే కొడుకులా, వాళ్ళ కూతుర్లు కాదా? మీరే కన్నా నాని బుజ్జిలా, వారి కన్నా నాని బుజ్జిలు కాదా? కాబట్టి మీరు ఇప్పటికెళ్ళి మా అమ్మ నాకు స్పూన్ తో తినిపిస్తే చాలా బాగుందని ఓవర్ యాక్షన్ చేయకుండా, ఏం ఫీల్ అవ్వకండి, ఓకేనా? ఓవర్ యాక్షన్ చేయకుండా నువ్వు కుమారుడు అని గుర్తుపెట్టుకో. నువ్వు కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఇక నీవు అనౌన్స్ చేయబడ్డావు కుమారుడు అని. ఎందుకంటే నీ స్త్రీ కొరకు ఇప్పుడు నువ్వు చాలా పరిపక్వత కలిగిన వాళ్ళగా ప్రవర్తించాలి. పిల్ల చేష్టలు మానుకోవాలి. వీరు పిల్లవారు కాదు, చాలా పెద్దవారులాగా ఉండాలి. బుద్ధి విషయంలో కొరింథీ పత్రిక 14 చెప్పినట్లుగా పెద్దవారుగా ఉండాలి. ఇప్పుడు కూడా కొన్నిసార్లు మనం చేసిన చట్టాలు మనమే ఏం చేస్తాం, మళ్ళీ కొట్టేసుకుంటాం కదండి. కొట్టేసుకొని ఫస్ట్ లో ఏమంటామంటే ఇక నుంచి నేను నీ భర్తను అంట. అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులకి ఇప్పటి నుంచి నేను ఎవరిని కాదు, ఇక తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేవాడిని కాదు నేను, ఇప్పుడు నేను నిన్ను పోషించాలని చెప్తూ మధ్య మధ్యలో ఏం చేస్తారు, మళ్ళీ చట్టాన్ని కొట్టువేసేసి మళ్ళీ వెళ్ళి తల్లిదండ్రులకు నేను ముద్దు కొడుకుని, మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటది, మా నాన్న నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని మీరు చట్టం మార్చేయకూడదు. కట్టడ వివరించాడు, నువ్వు నా కుమారుడు అన్నాడు అంతే. ఇప్పుడు ఎవరైనా సంగమునకు శిరస్సు. మీకు ఒకటి చెప్తానండి, కొంచెం మసాలా భాషలో చెప్తాను. పెళ్ళం మాట వినకపోతే అశ్వరేశ్వరరాజు ఏం 120 మంది సంస్థానాధిపతులు ఏం చెప్పారు? బాబు నీ పెళ్ళం నిన్ను ఆడిచ్చిందంటే మా పెళ్ళాలు కూడా మమ్మల్ని ఆడిస్తారన్నాడు. అందుకనే కొలసీలకు రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే ఆయన సంఘానికి శిరస్సు అన్న తర్వాత ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అని 2:10 చెప్పాడు. నువ్వు నీ భార్యకు శిరస్సుగా ప్రవర్తించకపోతే పరిస్థితులకు కూడా నువ్వు శిరస్సుగా ప్రవర్తించవచ్చు. అందుకనే ఈ కట్టడ కొట్టివేయబడని కట్టడ. నేను 2 రోజుల క్రితం చెప్పే కదా, పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన ఇది ఇక రద్దు చేయబడదు. ఎక్కడ చెప్పి? కాకినాడలో చెప్పాను. వర్తమానంలో మీ టైట్లో ఉంటుంది, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయబడదు. ఆ నిబంధన ఏంటి? 17 నీవు నా కుమారుడు అనే కట్టడ. అర్థమైందా? జాన్ పాల్ పెళ్లి చేసుకునే ముందే మైండ్ సెట్ చేసుకో. ఏమని? అమ్మాయిని చూడడానికి వచ్చి అమ్మాయి దగ్గర మరి నువ్వు ఎలా అనుకుంటే కుదరదు. మా అమ్మకి నేను ఎప్పుడు ముద్దు కొడుకునే, మా అమ్మాయి నాకు అన్నం తినిపిస్తుంది అనకూడదు. నేను ఎంత పెరిగినా మా అమ్మకి నేను చిన్నపిల్లోడినే, మా అమ్మాయి నాకు అన్నం తినిపిస్తుంది అని పెళ్లి కూతురు దగ్గర చెప్పకూడదు.
పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం చెప్పమన్నాడు? 24వ అధ్యాయం ఆదికాండం. అమ్మాయి దగ్గరికి వెళ్ళి అబ్రహాం తనకు కలిగింది యావత్తు ఇస్సాకు ఇచ్చాడని చెప్పు అంటే ఏమని అనౌన్స్ చేశాడు కదా? మీకు కలిగినన్ని మీ దగ్గర పెట్టుకొని మీ చెప్పు చేతులు పెట్టుకొని మీరు ఆ మళ్ళీ అమ్మాయిని చూడడానికి పంపించకూడదు. దుర్నీతి అది. అర్థమవుతుందా మీకు? తల్లిదండ్రులకి, కొడుకులకి అర్థమవుతుందా? నిజం చెప్పండి. మీ ఇంట్లో కొడుకున్నాడా? నాకైతే బాగా అర్థమవుతుందని గారు. అర్థమై దేవునికి స్తోత్రం. అర్థమయ్యే వాక్యం వస్తుంది. అపార్థం చేసుకున్నా కూడా అర్థమయ్యేటట్టు దేవుడు చేసేస్తాడు కదండి. ఇప్పుడు మీరు వినండి, నిజం చెప్పండి. తల్లిదండ్రులు ఏమంటారంటే, ఒరే మేము చచ్చిపోయేదాకా మాదేరా అంటారు. అట్లా అనకూడదు. కుమారుడు అని అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేశాడు? తనకు కలిగిన యావత్తు కుమారునికి ఇచ్చాడు. ఇప్పుడు సమస్తం ఎవరి? ఇప్పుడు అత్తగారి దగ్గర కోడలు ఇలా అనిందండి, రేపు నేను జూమ్కి రారేమో కొంతమంది, అయినా దేవునికి స్తోత్రం. ఇదే మీకు వీడ్కోలు సభ, నో ప్రాబ్లం. మీరు తర్వాత మళ్ళీ వస్తారు, అప్పుడు మళ్ళీ పిలుస్తాను, ఓకేనా? హోప్ నెంబర్ 86 ఎవరండి? కాబట్టి 86 మెంబర్స్ ఉన్నారు. లాజరన్న గుర్తుపెట్టుకో, 86 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఉంటారు లేదు మనకు తెలియదు రేపు నుంచి, కానీ ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు అత్తగారి ముందు కోడలు ఏమనిందంటే, ఇప్పుడు ఈ ఆస్తి అంతా నాదే అనింది అనుకోండి, అత్తగారేమి భయపడాల్సిన అవసరం లేదు. అత్తగారు ధైర్యంగా ఇలా చెప్పాలి, ఏమనంటే, ఇతడు నా కుమారుడు, నాకు కలిగిన యావత్తు ఇతనికి ఇచ్చాను, ఇతనికి ఇచ్చాకే పెళ్లి చూపులకు పంపాను. అప్పుడే నువ్వు ఆ మాట విని ఆ వివరాలు విని వచ్చావు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అన్న తర్వాతే సంఘం ఏర్పడింది. సమస్తానికి ఆయన వారసుడు అన్న తర్వాత ఆయన శిరస్సు అని చెప్పబడ్డాడు. మధ్యలో కట్టడలు మార్చొద్దు, భయపడొద్దు. యెషయా గ్రంథం 54 ఏమన్నాడు? అవమానం తలస్తే భయాలేస్తాయి. అవమానం ఏమి తలుస్తాం? ఇప్పుడు గాని వివరించేసి ఆస్తి అంతా కొడుకుదంటే నన్ను విశ్వాసి. అలాగే విశ్వాసంతో, నిరీక్షణతో, ఆత్మ ద్వారా ఎదురు చూడండి, గొప్ప కార్యాలు చదువుతారు. పిరికోళ్ళ ప్రవర్తించండి. ఎందుకంటే దేవుడు మనకి శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాను కానీ పిరిగితనం గల ఆత్మనగా. మీరు చెప్పండి, కొడుకుది భాగాలు చేయొచ్చా? కొంతమంది ప్రభు కొరకని తీస్తారు కానుక, తీసి ఏం చేస్తారు? కల్వరి సతీష్ గారు కొంత, చెన్నై జైపాల్ గారు కొంత. చెప్పండి, మీరు పోషించబడుతుంది ఎవరి ద్వారా? వారికి ఇవ్వాలి. అలాగే కుమారుడికి తెలియకుండా పంచి పెట్టకూడదు. తీసుకునే వాళ్ళు కూడా చెప్పాలి, ఏమనంటే, ఇదిగో అతడు నీ కుమారుడు అని నువ్వు చెప్పావు కదా, ఆ కుమారుని భార్య కుమారునికి ఉంది కదా, కాబట్టి ఇక ఆమెది అంతా, ఆమె సెలవు లేనిదే మాకు ఏది ఇవ్వద్దు. అందుకనే తల్లిదండ్రులు ఆడపిల్లలు కలిగిన వాళ్ళు ఏదైనా ఇచ్చేటప్పుడు మీ కోడల చేతిలో నుంచి ఇప్పించాలి. మీ కోడలికి మనసు ఉంటే. ఏం చట్టం చెప్పావా ఈ ఉదయకాలం బూజులన్నీ నువ్వు దులిపేసావా అని అంటే దేవునికి స్తోత్రం. ఉంచుకుంటే వాళ్ళు ఉంచుకోండి, కానీ వాక్యం చెప్పకముందే అవి నిలబడతాయి, కానీ చెప్పిన తర్వాత నిలబడు. నీవు నా కుమారుడు అన్న తర్వాత సమస్తాన్ని కుమారుడికి ఇచ్చేసాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమనుకుంటున్నాడు? వీళ్ళిద్దరూ బాగా ఏకీవించడానికి గెంటేస్తారు అనుకుంటున్నాడా? అట్లేమనుకోడు. ఈ కుటుంబం ఎప్పుడూ కలిసే ఉంటది. పరలోకములాగా మీ కుటుంబం ఉండును గాక. బలహీనమైన ఆలోచనలు యేసు ప్రభు నామములో తొలగిపోను గాక. వ్యర్థమైన ఆలోచన పెట్టుకోకండి. కాబట్టి స్త్రీలరా, పక్కలరోయ్, మీ మనసులు మీ పురుషుల మీద పెట్టుకోండి. మంచి మనసు కలుగుతుంది. నిష్కపటం అనేది మీ జీవితంలో స్టార్ట్ అయింది. కపట బుద్ధులు వద్దు, వర్ధిల్లరు. ఇది కూడా కాకినాడలోనే చెప్పాను. ఎందుకు చెప్పాను తెలియదు, కాకినాడలోనే చెప్పాను. అద్భుతమైన వర్తమానాలు వాక్యంలో ఉంది కదా. మీ మనసు ఎక్కడ ఉండకూడదు? మీ మనసు ఎక్కడ భూమి మీద ఉండకూడదు. ఎందుకంటే మీ పురుషుడు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. ప్రశాంత్ నిశ్చీకి చెప్పు, ఏమని? మా నాన్న అంత గొప్ప ఏం కాదంటుందా నిన్ను అన్న తర్వాత కూడా నువ్వు ఇలా చెప్పాలి. ఏమని చెప్పాలంటే, మీ నాన్న అంత గొప్ప కాకపోయినా నా మీదే నీ మనసు పెట్టమని బర్ణం అని చెప్పలేదు, లేఖనం ఏమి చెప్తున్నదని చెప్పు. నువ్వు నా మీదే మనసు పెట్టాలి, ఈ ఇంటి మీదే మనసు పెట్టాలి. అప్పుడే నీ మనసు పవిత్రంగా ఉంటుంది.
కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎట్లా ప్రిపేర్ చేయాలంటే, అమ్మ మీరు ఇక్కడ మనసు పెట్టుకోకండి, మీ స్వాస్థ్యము మీ ఇంట్లో ఉందని చెప్పాలి, మీ జీవము మీ ఇంట్లో ఉందని చెప్పాలి. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. సంఘము క్రీస్తు గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి మాట్లాడుతూ అటువలే పురుషులారా అన్నాడు కదా, అన్నాడా లేదు? అటువలే స్త్రీలారా అన్నాడా లేదు? నేను అడుగుతున్నాను, ఈ స్త్రీలందరూ ఒకే ఫైనాన్షియల్ స్టేటస్ కి చెందిన వాళ్ళ? ఇక్కడున్న పురుషులందరూ ఒకే ఫైనాన్షియల్ స్టేటస్ కి చెందిన వాళ్ళ? ఒకే ఆర్థిక సంగతికి చెందిన వాళ్ళ? అందరూ ఒకే ఫైనాన్షియల్ స్టేటస్ చెందిన వాళ్ళ? మనందరము ఒకే స్థాయికి చెందిన వాళ్ళం, ఒకే ఫైనాన్షియల్ గా మనందరం ఒకే స్థాయికి సంబంధించిన వాళ్ళే కుమారుల్లో. అట్లా కాదు, ప్రాక్టికల్ గా ఇప్పుడు క్రీస్తు గురించి సంఘం గురించి చెప్పాడండి. ఇక్కడ చెప్పేమన్నాడు, ఇదే న్యాయం అందరి పురుషులకి వర్తించిద్ది, అందరి స్త్రీలకి వర్తించిద్ది అన్నాడు. ఇప్పుడు అందరి పురుషులకి అందరి స్త్రీలకి వర్తించిద్ది అన్నాడు. ఇక్కడ ఉన్న అందరి పురుషులు ఒకే ఆర్థిక విషయాలకు చెందిన వాళ్ళమా? ఇక్కడ ఉన్న అందరి స్త్రీలు ఒకే స్టేటస్ కి చెందిన వాళ్ళ? ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా లేకపోయినా ఆయన ఈ చట్టమే వర్తించిద్ది అని చెప్పేశాడు. కాబట్టి మీరు ఏమంటారంటే, వాళ్ళకంటే ఉందండి కానీ వీళ్ళకి లేదుగా అనొద్దు. వాళ్ళకంటే ఉన్నాయి వీళ్ళకి లేవు అట్లా అనొద్దు. నువ్వు అంటానికి లేదు, వాక్యం చెప్పట్లేదు అట్లా. ఎవరికైనా డౌట్ ఉంటే మీటింగ్ అయిన తర్వాత ఈరోజు ఒక అరగంట టైం ఇస్తాను, ఫోన్ చేసి మాట్లాడండి. కానీ 5 నిమిషాలు మాట్లాడాలి. మాట్లాడండి, నేను వివరంగా చెప్తాను, మీకు వివరంగా చెప్తాను. స్త్రీలు గుర్తుపెట్టుకోండి, మీ పురుషుని మీదే మనసు పెట్టుకోండి. మీ ఇంటి మీద మీ పుట్టింట్లో ఎంత ఉన్నా ఇక అది అక్కడ మీరు చచ్చారు, ఇక్కడ మీరు లేచారు అంతే. అక్కడ మీరు చచ్చారు, ఇక్కడ లేచారు. నువ్వు అది వదలకపోతే కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉంటాయి. అసలు మీకు కూడా చెప్పనా, మీ పురుషుడికి కలిగింది మీది కాదు, మీ పురుషుడే మీది. అది మీ పురుషునికి కలిగింది మీది కాదు, మీ పురుషుడే మీది. ఆయనే నా స్వాస్థ్యం అనుకోండి అంతే, ఆయన కలిగింది కాదు. మా ఇంటికాడ ఏ టీవీ ఉంది? మన ఇంట్లో ఏ టీవీ ఉంది? ఇందాక ఆయన అంటున్నాడు కదా, మా ఇంటి దగ్గర గ్యాస్ స్టవ్ ఉంది, మరి మీ ఇంటి దగ్గర కట్టెలు పోయింది. అట్లా ఇంకేమొద్దు, మీ పురుషుడే నీ స్వాస్థ్యం. అట్లా ఎంచుకోండి, ప్రభు మీకు సమస్తాన్ని ధారాళంగా ఇస్తాడు. లేదంటే మీకు సత్క్రియలని దానం ఉండదు, గొడవలనే దానం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఉదయకాలం అభిషేకం బోధించిందా నేను బోధించాను? కాబట్టి అభిషేకం అన్నిటినీ బోధిస్తుంది. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇదే సమస్యలు నా దగ్గరికి వచ్చి మీరు చెప్పారు అనుకోండి, ఉదయం నేను వాక్యం ద్వారా చెప్పినా నా దగ్గరికి వచ్చి తేలుతుందా గొడవ? తేలుతుంది. కాబట్టి ప్రభు మనకి వాక్యంలో నుండి అన్ని మాట్లాడతాడు. మన సమస్యల ద్వారా సమస్యలు పరిష్కరించుకోలేం, ప్రభు ద్వారానే సమస్యలు పరిష్కరించుకుంటాం. కాబట్టి ఒక మంచి మనసు ఈ ఉదయకాలం ప్రభు మీకు దయచేయండి కాక. దేవుడు చేసిన నిబంధన కొట్టివేయబడదు, దేవుడు చెప్పిన కట్టడ కొట్టివేయబడదు. ఆయన చెప్పాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను కని ఉన్నాను అని చెప్పాడు. సో ఎందుకు చెప్పాడు ఇదనంటే, కారణం ఈయన ఒక స్త్రీ కలిగిన వాడు. అవునా? ఇప్పుడు మీరు ఇలా కూడా ఆలోచించండి. ప్రతిదానికి కూడా నన్ను అడగరా, నేను ఇస్తాను, అప్పుడు నువ్వు వాడు అని అంటే అది కుదరదు, అది జరగదు. అందుకనే పూర్తిగా ఇచ్చేసాడు కుమారుని. అన్నాడా లేదా? జాన్ ఏమన్నాడు? యోహాను 16:15 యేసు ప్రభు తండ్రికి కలిగినవన్నీ నావేం చెప్పాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్తున్నాడు? మేడగదిలో మాట్లాడుతున్నాడు. మేడగదిలో ఎవరున్నారు? పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడండి? పెళ్లి పాస్టర్ గారు జాకబ్ గారు చెప్పండి, పెళ్లి కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు? ద్వారపుల నుంచి వస్తాడంటాడేమైనా? అంతఃపురంలో నుండి వస్తాడు. యోవేలు గ్రంథంలో ఏముంది? పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి వస్తాడు. పెళ్లి కూతురు ఎక్కడి నుంచి వస్తుంది? గదిలో నుంచి వస్తుంది అన్నాడు. కాబట్టి మేడ గదిలో యేసు ప్రభు ఆమెకి ఏం చెప్పాడు అని అంటే, తండ్రికి కలిగినవన్నీ నావి అని చెప్పాడు.
అంటే ఇప్పుడు గొప్పలు చెప్పుకున్నావు, మీ నాన్న అన్ని నీవన్నావు. ఇప్పుడు మీ నానేమో తీరా నేను పెళ్ళి వచ్చిన తర్వాత అన్ని తన దగ్గర పెట్టుకొని ప్రతిదానికి నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ అది ఇవ్వు డాడీ ఇది ఇవ్వు డాడీ అని నువ్వు అడుగుతావేంటి అని అమ్మాయి అడుగుతుంది అనమాట. ఆ పరిస్థితి లేదు పరలోకంలో, ఆ పరిస్థితి లేదు పరలోకపు కట్టడిలో, ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే తండ్రి తనకు కలిగినవన్నీ కుమారునికి ఇచ్చాడు. నేను జాను నచ్చట్లే వాక్యం, ఇలాగుందంట నా వాక్యం అనుకుంటున్నావా? లేదనే కోర్మావుడు వాస్తవ్యులు బాగుందనే అభిషేకం కదా అంతే అంటుందా? ఉంటుందనే ఇంకా దేవునికి స్తోత్రం. సిస్టర్ గారు వెనకాల వింటున్నారండి, అందుకే బాగుంది అంటున్నాడు. అందుకే బాగుంది అంటున్నాడు. ఇప్పుడు ఎలాగ నేను చెప్పుకోలేకపోతున్నాను, నా గోడంతా దేవుడు ఈ రోజు అన్ని మీదకి బలి దిగొచ్చాడు, మొత్తం ఇంట్లో సమస్యలన్నీ పోతాయి దెబ్బకు అనుకుంటున్నాడు. పోన్లే పోతే పర్లేదు. నువ్వు ఎలా అనుకుంటుంటే కొంతమంది పాపం బ్రదర్స్ మా సిస్టర్ కూడా కూర్చుంటే బాగుండు అనుకుంటున్నారు. పర్లేదు, మీరు ఏనండి అక్కడ జరిగింది కార్యం. ఆదాం నిద్రపోయినప్పుడు అమ్మలో జరిగింది కదా, మీరు విశ్రమించండి, కార్యం జరుగుతుంది. ఇదిగో నీ గురించి చెప్తున్నాడుదా ఇట్లా అనకండి, మైక్ ఆన్ అయిపోయింది అని దొరికిపోతారు. రైట్, ప్రభు స్తోత్రం. ఇప్పుడు అమ్మలారా అక్కలారా, మీకు అర్థమైందా? మీరు కుటుంబాలని పాడు చేయకండి. ఎందుకంటే దేవుడు ఈ సంఘం అనే ఈ వ్యవస్థని ఇంత సక్సెస్ఫుల్ గా జరిగించడానికి గల కారణం ఆయన కట్టడ విషయంలో ఆయన ఇంకెప్పటికీ పశ్చాత్తాపడ్డు. 110వ కీర్తన 4వ వచనం అదే, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు ఉన్నావని ప్రభు ప్రమాణం చేసిన ఆయన పశ్చాత్తాపడ్డు కదా. ఆయన పశ్చాత్తాపడతాడా లాజరన్న? ఆయన పశ్చాత్తాపడ్డు. ఆయన మరలా ఆయన నిబంధన విషయంలో ఆయన వెనక్కి తిరగడు. దేవునికి స్తోత్రం. అంటే మనకు కూడా అదే వర్తించింది. ఎందుకంటే మనం కూడా దేవుని కుమారులమే, మనం కూడా దైవములమే, మనం కూడా దేవుని కుటుంబంలో ఏకమై ఉన్నవారమే, అవునా కదా? యోహాను సువార్త 10:33 ప్రకారం, తెస్సలోనిక 2వ పత్రిక 2:14 ప్రకారం వి హ్యావ్ ద సేమ్ గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. మనం క్రీస్తు తోడి వారసులం అన్నాడు రోమాపత్రిక 8:17. కాబట్టి దైవానికి ఏది అప్లికబుల్ అవన్నీ మనకు అప్లికబుల్ ఈ ఉదయకాలం. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మకి ఏవి సంబంధిస్తాయి అన్ని మనకు సంబంధిస్తాయి. ఇలాగ మాత్రమే మీ కుటుంబాలు నడిపించండి, లేకపోతే దెబ్బలు తినేస్తాయి. మీ ఇష్టం వచ్చిన చట్టాలు. ఏదో సినిమా కదండి పెద్దరాయుడా, అదేనా సినిమా? ఆ సినిమాలు ఆడించకండి. నేనైతే ఆ సినిమా చూడలేదు, కానీ చాలా మంది చెప్తారు ఏమనంటే అంతా ఈందేనంట. అట్లాంటి ఏమొద్దు, అంతా కుమారుడిదే. చెప్పండి అందరూ, అంతా కుమారుడిదేనండి, అంతా కుమారుడిదే. ఈ కుమారుడు సంఘమునకు శిరస్సు. దేవునికి స్తోత్రం. ఈ కుమారుడు సంఘానికి శిరస్సు. సో అందుకని మనం దీన్ని గనపరుద్దాం. కుమారునికి శిరస్సు ఎవరు? తండ్రే. కుమారునికి శిరస్సు తండ్రే కదండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11 ఏముంది? ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు తండ్రి అని ఉంది, అవునా? అయినా తండ్రి ఏం చేశాడు? ఇప్పుడు క్రీస్తును సంఘానికి శిరస్సుగా నియమించాడు, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఇప్పుడు సుమంత్ ఉన్నాడు, ఆనందాన్ని ఏమంటున్నాడు కోడలు గారి గురించి? ఊరే అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్ళరా అన్నాడు. తీసుకెళ్ళరా అని డబ్బులన్నీ సుమంతి ఆయన దగ్గర పెట్టుకుంటే ఎలాగా? ఇప్పుడు ఇచ్చేయండి, ఇచ్చేస్తే తీసుకెళ్తాడు. ఇచ్చేసిన తర్వాత ఫోన్ చేసి రే నువ్వు తీసుకెళ్ళమన్నా అని అమెరికా తీసుకెళ్ళిపోకురే, డబ్బులు అయిపోతాయని మీరేం నియంత్రించక్కర్లేదు, వదిలేయండి అంతే అని చెప్తున్నాడు. నాన్న ఈ 2 సంవత్సరాల్లో పెళ్లి చేస్తారా చేయరా? చేస్తే నాకు చెప్పండి, ఫోన్ చేయండి. రైట్. కాబట్టి ఇప్పుడు సుమంత్కి ఇచ్చేయండి ఇక సమస్తం అని చెప్తున్నాడు ప్రభు. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత వివాహం అన్నమాట. సో కుమారుణ్ణి అనౌన్స్ చేశాడు, ఆ తర్వాత సంఘానికి శిరస్సుగా చెప్పాడు. కానీ ఇప్పుడు లాజరాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళ అమ్మగారు తినిపెత్తుంది అనుకోండి ఇడ్లీ, ఎట్లా ఉంటదండి? నిరోష గారు లాజరాన్ని పెడితే తిరిగినట్టే ఉన్నాడు, చూసారా?
వాళ్ళ అమ్మగారు ఇడ్లీ తినిపిస్తుంటే ఒళ్ళో కూర్చొని అమ్మ పెట్టమ్మా అని తింటా ఉంటాడు. అప్పుడు మరి అమ్మాయి ఎదుట శిరస్సుగా కనపరిచినట్టు ఉండదు. దేవుడే నియమించాడు, కుమారుడని ప్రకటించినోడే శిరస్సుగా నియమించాడు. కాబట్టి ఆమె ఆ స్త్రీకి ఆ పురుషుడికి లోబడాలంటే మీరు అతన్ని శిరస్సుగానే ఆమె ఎదుట ప్రదర్శించాలి. లేకపోతే ఆమె సత్క్రియల చేత అలంకరించబడదు. పేతురు మొదటి పత్రిక 3:6 ఏమన్నాడు? పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. మనం ప్రతి విషయంలో క్రీస్తుకు లోబడేటట్లు దేవుడు క్రీస్తును మన పైన శిరస్సుగా నియమించాడు. శిరస్సు అని చెప్పకముందు ఆయన కుమారుడు అని అనౌన్స్ చేశాడు. ఈరోజు భార్య భర్తను ఎదిరించడానికి గల ముఖ్య కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని కుమారులుగా చోట్ల ఇంకా బాలురుగానే చూస్తున్నారు. అలా చూసినంత కాలం వీరు శిరస్సుగా గౌరవించబడరు. రేపొద్దుట అవమానపరచబడేది నీ కొడుకే. ఎందుకంటే ఆ అమ్మాయి అబ్బాయిని ఎప్పుడైతే గౌరవించుతో కుటుంబం దెబ్బతినిద్ది. ఫ్యామిలీ ఎప్పుడు దెబ్బతినిద్దో వాళ్ళ పిల్లలు కూడా దెబ్బతింటారు. ఒక కుటుంబాన్ని పాడు చేసిన హిస్టరీలోకి ఎక్కుతాను. తర్వాత దేవుడు ఏం చెప్పాడు? ఎవడైనా నా ఇంటిని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాడు. కాబట్టి ఫ్యామిలీస్ ని పాడు చేసే తల్లిదండ్రులను దేవుడు పాడు చేస్తాడు. మీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యం అంటే ఏంటి? దేహం అనే ఇల్లు. దేహం అనే ఇల్లు పాడైపోద్ది, కుటుంబం అనే ఇల్లు పాడు చేయద్దు. పెత్తనాలు చేసే వాళ్ళందరికీ చెప్పండి, దేవుని ఇంటిని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడని. కొరింథీ మొదటి పత్రిక 3:16. అందుచేత తల్లిదండ్రులారా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఒక ఐగుప్తు దేశానికి చెందిన ఒక అన్య మతస్థుడు అనుకోండి, అన్య దేశస్థుడు అనుకోండి, యోసేపుకు అన్ని అప్పగించి ఏం చేశాడంటే ఆహారం తినడు తప్ప మీరు కూడా అంతే. మీరు వాక్య క్రమాన్ని బట్టి మీరు వాక్యం వింటున్నారు, మీ పిల్లలు వాక్యం వింటున్నారు. కాబట్టి మీరు ఆహారం తినటం తప్ప మరి ఏమీ ఆలోచించేది. ఇప్పుడు దాకా మీ సొంత ఇష్టాలు నెరవేర్చారు కదా. ఈ ఉదయకాలం నీ మాట చొప్పున దైవజనుడా నీ మాట చొప్పున వలవేస్తున్నామని వలవేయండి. ఖచ్చితంగా మీరు విస్తారమైన చేపలు పడతారు. ఇంకా లేదు పట్టుకుంటారా మీ వల్ల కాదు. అవుతుందా? తలకే నొప్పి వచ్చేస్తుంది. చచ్చిపోయేదాకా ఇలా గట్టిగా పట్టుకొని 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 నెమ్మది లేకుండా చచ్చిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మధ్యాహ్నం అయినప్పటికి అన్నం తినండి, రాత్రి అయినప్పటికి అన్నం తినండి. దేని గురించి ఎక్కువ ఆలోచించాయి. యోసేపు యొక్క యజమానుడు భోజనం చేయడం తప్ప మిగిలినవన్నీ యోసేపు చేతికి ఇచ్చి ప్రశాంతంగా ఉన్నాడు. ఫలితాలు ఉన్నాయా లేదా? యోసేపు పొలములో పనిచేశాడు, పొలం ఆశీర్వదించబడింది. ఇంటిలో పనిచేశాడు, ఇల్లు ఆశీర్వదించబడింది. యోసేపు చేతికి ఇచ్చిందంతా ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు కంటే గొప్పవాడు కదా యేసు ప్రభు. తండ్రి అయిన దేవుడు ఇప్పుడు కుమారునికి అప్పగిస్తే ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలుగా దేవుడు ప్రపంచం అంతటా ఊరేగించబడుతున్నాడు. మరి మన ఫ్యామిలీస్ ఎట్లా ఉన్నాయి? ఇంకా మనము చట్టాలు చేసి ఆ చట్టాన్ని నెరవేర్చకుండా ఉన్నామా? చూడండి, రోడ్డు శాంక్షన్ అయిందంటే మనం ఏమనుకుంటాం? శాంక్షన్ అయిందిలేండి, ఎప్పుడు పడుతుంది అంట. ఎందుకంటే శాంక్షన్ అయ్యేది వేరు, నెరవేరేది వేరు. కానీ అట్లా జరగటానికి వీలు లేదు. మీరేదో చట్టాలు చేసేసి అవి జరగకుండా ఇంకా మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే దెబ్బలు తింటారు. మోషేని దేవుడు సేవకు పిలిచాడు, సిప్పోరా సహకరించలేదు. దేవుడు ఏం చేశాడు? వెంటనే సిప్పోరా మీద యాక్షన్ తీసుకున్నాడు. మీ మీద కూడా దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. కుటుంబాలను పాడు చేస్తున్న వారు గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన దేవుడు తనకు కలిగిన యావత్తు కుమారునికి ఇచ్చి ఇప్పుడు ఆ కుమారుని సంఘానికి శిరస్సుగా నియమించి ఇప్పుడు చెప్తున్నాడు, రే అబ్బాయి నాకు కలిగినవన్నీ నీకు ఇచ్చా, నీ భార్యను నువ్వు పోషించని. ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని సమృద్ధిగా పోషిస్తున్నాడు. సమృద్ధిగా పోషించబడుతుంటుండగా ఏం జరుగుతుందంటే మన దేహమందు ఆ జీవం ప్రత్యక్షమైనప్పుడు తండ్రి అయిన దేవునికి మన వల్ల కీర్తి కలుగుతుంది. ఒక శిరస్సు శరీరాన్ని గాని నింపగలిగితే ఆ శరీరము ద్వారా ఆ ఇంటి పెద్దలకు ఘనత కలుగుతుంది. సో అందుచేత భిన్నమైన ఆలోచన పెట్టుకోవద్దు. అభిషేకానికి విరోధంగా ఆలోచన పెట్టుకోవద్దు. ఉదయకాలం ఈ మెసేజ్ అభిషేకం అని ఎంతమంది నమ్ముతున్నారు? దిస్ ఈజ్ ట్రూలీ అనాయింటింగ్ మెసేజ్ అని. సో ఖచ్చితంగా మీరు అనాయింటింగ్ కి విరోధంగా లేవద్దు. కొంతమంది చేతులు ఎత్తలేదు, మీరు ఎత్తలేదు, దాని విషయంలో కూడా ప్రభు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఓకే, మళ్ళీ అడుగుతున్నాను, ఇది నిజంగా అభిషేకం అని ఎంతమంది నమ్ముతున్నారు?
నమ్మినట్లయితే అభిషేకానికి విరోధంగా లేవద్దు, అభిషేకాన్ని ఘనపరచండి. ఇది నేను ఉదయకాలం ప్రిపేర్ అయిన మెసేజ్ కాదు, ప్రభు నా ద్వారా మీతో మాట్లాడుతున్న వర్తమానం. ఇది అభిషేకం, ఇది నా తల మీద పోయబడింది, ఇది మీ అంగీల అంచు వరకు చేరును కాక. దీనికి వేరుగా వెళ్ళి మీరు ఫలించలేరు. సో ప్రభువుని కనపరుద్దాం, ప్రభు చేసిన చట్టాన్ని కనపరుద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు ఈ ఉదయకాల మీటింగ్ అయిన తర్వాత చదవండి వీలుంటే. 6 అధ్యాయాలు ఏమని తెలుసా? క్రీస్తు తన సమస్తాన్ని తన శరీరంలో నింపుతున్నాడు, తద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుంది. తండ్రి ఏమైనా లాస్ అయ్యాడా సమస్తాన్ని కొడుకిచ్చి? కానీ ఇప్పుడు మహిమ కొడుకు ద్వారా కలగట్లేదు, సంఘం ద్వారా కలుగుతుంది. కొడుకుకి ఎలాంటి ఫ్రీడమ్ ఇచ్చాడు, ఎటువంటి స్వాతంత్రం ఇచ్చాడంటే, నీకు కలిగినవన్నీ నీ భార్యకి ఇమ్మని చెప్పాడు, నీకు కలిగినవన్నీ ఆమెలో నింపమని చెప్పాడు. ఇప్పుడు ఆమె అవన్నీ నింపుకుంటున్నప్పుడు తిరిగి తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుంది. తల్లిదండ్రులారు, ఇది వరకు మీ ఆడపిల్లలు మీకు మహిమ తెచ్చారు, ఈసారి మీ కోడలు మీకు మహిమ తేవాలి. అది ఎక్స్పెక్ట్ చేయండి. క్రీస్తులు ఉదయకాల మెసేజ్ అదే. లోతు తన అల్లుల దృష్టికి ఎలా ఉన్నాడు, నోవహు తన కోడళ్ళ దృష్టికి ఎలా ఉన్నాడు. మనం లోతు దినాలు నోవహు దినాల్లో జీవిస్తున్నాం. మీ పిల్లలు ఖచ్చితంగా మీ గురించి మంచి సాక్ష్యాలు చెప్తారు. కోడలు చెప్పాలా, అల్లుళ్ళు చెప్పాలా, ఖచ్చితంగా చెప్తారు. ఏమాత్రం డౌట్ పడదు, ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే అభిషేకం వచ్చింది కాబట్టి అభిషేకం దాని కార్యాలు జరిగించుకుంటూ ఉంటుంది. సో సమస్యలన్నిటికీ మూలం ఎక్కడుంది మీకు తెలిసిందా? మన కుటుంబము వాక్య క్రమానికి వేరుగా ఉంది. కానీ మీరు చదవండి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14లో ప్రతి కుటుంబం సంఘంలోనే ఉంది. కాబట్టి చర్చ్ అనేది బిగ్ ఫ్యామిలీ అయితే అందులో మంది మినీ ఫ్యామిలీ. సో బిగ్ ఫ్యామిలీ ఎలా ఉందో మినీ ఫ్యామిలీ అట్లాగే లీడ్ చేయబడాలి. పెద్ద కుటుంబం ఎలా ఉందో అందులో చిన్న కుటుంబం అలా ఉంటది. సో అట్లా ఉంటే అద్భుతమే కాదు, మన కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇదే ప్రసంగం నేను కొంతకాలం క్రితం చెప్పినప్పుడు రామచంద్రపురం కృష్ణ గారు నాకు వెంటనే ఫోన్ చేసి ఉదయకాలం మంచి మెసేజ్ అందించారండి అన్నారు. చాలా కాలం క్రితం ఇటువంటి వర్తమానం ఒకటి చెప్తే రామచంద్రపురం కృష్ణ గారు అన్నారనమాట. ఏమనంటే, మంచి వర్తమానం వచ్చిందండి ఉదయకాలం. వర్తమానం వచ్చినా ఆ వర్తమానాన్ని మనం జరిగించకపోతే ప్రభు కొంతకాలం మన శిక్షలో పెడతాడు. వర్తమానం వస్తుంది కానీ డిసిషన్ తీసుకోలేం కదా. ఎందుకంటే ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూడదు, అబ్బాయిని మెచ్చుకొని ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూడదు అని ఇవన్నీ మనం ఆలోచిస్తాం. కానీ మరి మోషేను నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు ఎలా వదిలేశారు? అతడు ఏమన్నా కాలు లేకుండా పుట్టాడా, చేయి లేకుండా పుట్టాడా, అంగవాహినితో పుట్టాడా అని చెప్పి వదిలేశారా? లేదు, అతడు దివ్య సుందరుడు అని వ్రాయబడి. దివ్య సుందరుడైన కొడుకుని చూసుకొని మరీ జంబుపెట్టులో పెట్టి నైలు నదులు ఎందుకు వదిలేరు? ఎందుకు వదిలేరంటే వారు విశ్వాసులైన తల్లిదండ్రులని ఉంది కాదు, విశ్వాసం గల తల్లిదండ్రులని కూడా ఉంది. విశ్వాసం కలిగి ఉంటే ప్రభు చేతులు వదలండి. మీ చేతులు కాదు పెద్ద, ఆయన చేతులు గొప్ప. మహా అయితే మనం ఎంతకాలం పోషించగలం? 2-3 ఎక్కువైతేనే మనం వండిన దానికంటే విసిగిపోతాం కదండి. కానీ ప్రభు 6 లక్షల వీరులను పోషించిన వాడు. ఆయన హస్తం చిన్నదా? మరి ఆయన చేతులు ఎందుకు పెట్టట్లేదు? ఇంకా మీ పిల్లల్ని మీరే గట్టిగా పట్టుకుంటే వాళ్ళ కుటుంబాలు ఏమవుతుంది? గొడవలు గొడవలు గొడవలు, కొంతమంది సూసైడ్లు కూడా చేసుకుంటారు. దీనికి కారణం నువ్వే. కాబట్టి ఉదయం 2వ కీర్తన మీరు చదవండి. వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోకండి. అల్లరి అసలు వద్దు. మన కుటుంబాల్లో అల్లరి ఉండకూడదండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన వాక్యమే సమాధాన వాక్యం. ఏం గొడవ పెట్టుకుందామా అని వెయిట్ చేయొద్దు. వాక్యం వచ్చిన తర్వాత సమాధాన సూచనలు కనపడాలి మన ఇంట్లో. ఎందుకంటే మార్క్స్ వార్త ఏంటి? సమాధాన వార్త. మార్క్స్ వార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం ఏంటి? ఈ సూచనలు వెంబడించినాయి అని ఉంది. కాబట్టి వాక్యం అయిపోయిన వెంటనే అంత సమాధానపు సూచనలు కనపడాలి. ద్రాక్ష రసం గురించి ఏం చెప్పాడు? సమాధాన సూచకమైన ద్రాక్ష రసం అన్నాడు. ఆ రసం మీ ఇంట్లో అయిపోకూడదు. యేసు ప్రభు నామంలో ద్రాక్ష రసం అయిపోయిన ఎల్లవాళ్ళే ఉండకూడదు. సమాధానం అనేది ఉంటానే ఉండాలి. ఫైనల్లీ మీ హృదయంలో ఒకటి పెట్టి నేను ముగిస్తున్నాను. అల్లరి ద్వారా సంపాదించేది ఏమి లేదు, వ్యర్థమైన ఆలోచన పెట్టుకొని వర్తిల్లేది కూడా ఏమి లేదు. కానీ విశ్వాసంతో అడుగు వేయండి, మీకు సమస్తాన్ని ప్రవేశిస్తాడు.
లోతు వ్యర్థమైన ఆలోచన పెట్టుకున్నాడు. ఏమైంది? అబ్రహాం విశ్వాసపు అడుగుజాడలు వేశాడు. ఎప్పటికీ అబ్రహాం సంతానాన్ని దేవుడు కాపాడాడు. లోతు ఫ్యామిలీ ఉందా? ఫెయిల్ అయిపోయింది. కానీ అబ్రహాం కుటుంబం నేటికే ఉంది. సో మీ కుటుంబం కూడా ఎప్పటికీ నిలిచే ఉంటది. మీరు మంచి ఆలోచన చేసుకోండి. ఉదయకాలం ఒక మంచి డిసిషన్. ఎందుకంటే ఓ కొడుక తిమోతి, నీకు చెప్పాల్సింది నేను చెప్పాను. అన్ని విషయాలు ప్రభు నీకు వివేకం అనుగ్రహిస్తాడు. అలా కాదు బ్రదర్, మీరు చెప్పిన వాక్యం బాగుంది, కానీ మాది ఒక సమస్య ఉంది, వినండి. నేను విన్నాను. మీకు అభిషేకం చెప్పాను. అభిషేకం మీకు ఏం చెప్తే అది చేయండి, అంతే. అవన్నీ మీరు చెప్పొద్దు. నేనేం సొలొమోను కాదు, మీరేమి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకురావద్దు. నా దగ్గర కత్తి కూడా లేదు. కాబట్టి మీరు ప్రభువుకి అప్పగించుకొని ప్రభు ఏం చెప్పాడు అది చేయండి. ఆయన మీతో చెప్పినది చేయండి, అంతే. ఆయన చెప్పింది చేయండి, మీరు మిరాకిల్ చూస్తారు. యోహాను సువార్త 2:5. అంతేగాని మళ్ళీ సమస్య చెప్పొద్దు, కొత్తగా చెప్పొద్దు. మీరేమన్నా పైనుంచి దిగొచ్చారా? కింద నుంచి పైకి వెళ్తున్న వాళ్ళు మనందరం. కాబట్టి అందరికి ఒకటే సమస్యలు ఉంటాయి. మీదేం వింత కాదు. ప్రతి కుటుంబం నుండి కామన్ ప్రాబ్లమే మీది కూడా. కానీ సొల్యూషన్ సూపర్ న్యాచురల్. ప్రాబ్లమ్ ఈజ్ జనరల్, బట్ సొల్యూషన్ ఇస్ సూపర్ న్యాచురల్. సమస్య సాధారణమైనదే, కానీ దానికి ప్రభు ఇచ్చిన జవాబు అసాధారణమైనది. తీసుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆటోమేటిక్ గా మీకున్న ప్రతి అనారోగ్యం పోద్ది. డైజెషన్ ప్రాబ్లం పోయిద్ది, షుగర్ పోయిద్ది, బీపీ పోయిద్ది, టెన్షన్ పోయిద్ది, ఆరోగ్యం కలిగిద్ది. పడుచు వాళ్ళు అయిపోతారు, యంగ్ అయిపోతారు, చురుకు వాళ్ళు అయిపోతారు. పట్టుకున్నారా చేతితో దెబ్బతింటారు. నడినెత్తిలో వ్యాధి వస్తుంది, గుండె బలహీనం అయింది. ఎక్కడ చూసినా పచ్చి పండ్లు, అవి కట్టబడవు, తైలంతో మెత్తని చేయబడవు. పంపించిన అమ్మాయి గురించి అబ్బాయి చూసుకుంటాడు. మీ ఇంట్లో ఉన్న చట్టాన్ని మీరు నెరవేర్చండి, చిత్తానికి విరోధంగా లేవకండి. వర్ధిల్లలేదు. ఓకేనా? మీరు అనవసరంగా 2 సంవత్సరాల్లో యేసుప్రభు వస్తాడు, పెళ్లి చేసుకోవద్దు అన్నారు. వాళ్ళు అసలు పెళ్లి చేసుకునేటట్లు లేరని రాత్రి పరిమిళ నాకు చెప్తుంది అనమాట. భీమవరం వెళ్తా. అట్లేం లేదు. మీకు ఎవరికైతే చేసుకోవాలని ఉందో చేసుకోండి, మేము అందరం వస్తాము, దగ్గరుండి పెళ్లి చేస్తాము, అందరం వస్తాం. కాకపోతే చేసుకోకూడదు అనుకునే వాళ్ళు చేసుకోమని మాత్రం బలవంతం చేయకండి. అది మంచి చిత్తమే. వాళ్ళకి ఆల్రెడీ అటువంటి డిసిషన్ ఉంటే మంచిదే. ఎందుకంటే మరి శ్రమలు వస్తాయని నేను చెప్పే కదా, ఖచ్చితంగా వస్తాయని ప్రభు చెప్పాడు. వస్తే లేదు జాకబ్ గారిని అడగండి, పెళ్లి పాస్టర్ గారిని అడగండి, మీరే చెప్తారు. ఆయనే చెప్తాడు. అవన్నీ వస్తాయి. అవన్నీ రాకూడదంటే చేసుకోనకు ఉండటం మంచిది. చేసుకోకుండా ఉండి చేసుకుంటే బాగుండు అంటే చేసుకుంటే మంచిది. కాబట్టి స్థిర చిత్తులుగా ఉండమని చెప్పాడు. కానీ ఇప్పుడు మీరు చక్కగా పరిగెత్తేచ్చు, ఆ తర్వాత మీకు వెనకాల నుంచి బ్రేకులు ఉంటాయి. కాబట్టి ఉద్యోగం అంటే మానేసి ప్రశాంతంగా ఉన్నాడు, కానీ విడిగా ఉండకోరుతావా? విడిగా ఉండటానికి ఇప్పుడు ఛాన్స్ లేదు. కాబట్టి అమ్మాయిని విడిచిపెట్టి ఉండటానికి ఉండదు, అమ్మాయితోటే ఉండాలి, పరిగెత్తాలి. మేరీ వసంత అంటే అంటుంది, అసలు 2 పిల్లలతో మీరు పరిచర్లు ఎలా పరిగెడుతున్నారు? అప్పుడు అలాగే పరిగెత్తారు, ఇప్పుడు అలాగే పరిగెత్తారంటే భార్యలు కలిగిన వాళ్ళు లేనట్టు ఉండమని చెప్పాడు. కాబట్టి అలా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రభు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం నుంచి ఆలోచనలు ఎప్పుడు వ్యర్థమవుతాయి, ఎప్పుడు అలర జరుగుతుందన్న విషయాన్ని ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడారు. దేవుడు ఒక కట్టడ విధించి కుమారుని ప్రకటన చేసి సమస్తం కుమారుని చేతికి అప్పగించి ఆయన ద్వారా తండ్రి కలిగినవన్నీ ఆయనకు అప్పగించి ఇప్పుడు ఆయన నామం ద్వారా ఆయన ద్వారా పొందుకోవడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి దాంట్లో ప్రవేశించడానికి అభిషేకం ద్వారా మాత్రమే మనం పొందుకోవాలని కుమారుని వేరుగా వెతికితే మన ఆలోచనలన్నీ అర్థమవుతాయన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి అలాగే మన కుటుంబ జీవితంలో కూడా మనం ఎలా ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని కూడా ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడారు. కాబట్టి ఆడియో వెంటనే మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి విని మేలు పొందాలని ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో జరిగే పరిచర్య కొరకు, అలాగే మే నెలలో జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులందరికీ కూడా కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేసినట్లయితే వారు ఈ కూడికను ముగింపు చేసుకుందాం. ప్రసాద్ గారు చేయండి, చాలా రోజులైంది, మీరు కనపడే మాకు.
ఆయన వద్దన్న మాదిరి కలిగిన వాళ్ళు చేత చేయించు. ఇస్రాయల్ గారు చేయండి. ప్రార్థన చేద్దాం. చేయండి అయితే వృద్ధి గారు చేయండి. అది ఇప్పుడు ఇది కరెక్ట్ ప్రార్థన అవుతుంది, ఎందుకంటే ఇది ఫ్యామిలీ లైఫ్ ఇది. చేయండి. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఈ ఉదయకాలం తండ్రి నీ యొక్క వర్తమాన సందేశం ద్వారా తండ్రులైన మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభా, నువ్వు సమస్తానికి వారసుడైన నీ ప్రియ కుమారుని మీరు మాకు అందించారు. ఆ కుమారుడు ద్వారా స్వాస్థ్యం మాకు అనుగ్రహించారు తండ్రి. అదిగోనైనా దాసుని నిలబెట్టి ప్రభా మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ ఉదయకాలం మరొకసారి తండ్రి ఇదిగోనైనా కుమారుల విషయంలో ప్రభా మీ తండ్రి కలత చెందిన వారు గాను, కొడల విషయంలో కూడా కలత చెందిన వారిగా ఉంటాం కానీ ప్రభా నీ వాగ్దానము ప్రభా స్థిరమైంది కనుక, నీ వాక్యం స్థిరమైంది కనుక తండ్రి ఇదిగో అబ్రహాము తమ కుమారుడికి సమస్తాన్ని ఎలాగైతే ముందుగానే సమస్తము ఇచ్చినాడో ప్రభా ఇదిగోనైనా ఈ వాక్యానుసారంగా తండ్రి ఇదిగోనైనా మీరు మాతో మాట్లాడి కుటుంబంలో కలతలు లేకుండా ప్రభా ఇదిగోనైనా గౌరవించే వారికి ఒకరినొకరు ఆదరించే నీ ప్రేమను చూపించే వారికి ఉండడానికి తండ్రి ఇదిగోనైనా తండ్రులైనా మాతో ఈ ఉదయకాలం మీరు స్పష్టంగా తండ్రి వాక్యం ఇచ్చి వాక్య ప్రత్యక్షలో మరోదయాన్ని తెరిచారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి అల్లరికి కర్త కాకుండా ఉండడానికి ప్రభా నీ ఆత్మనిచ్చారు, నీ పరిశుద్ధాత్మనిచ్చారు ప్రభా. ఇదిగోనైనా సమస్త తండ్రి ఇదిగోనైనా తల్లిదండ్రులైన వారు తల్లిలు కూడా తండ్రి తమ కుమారుల విషయంలో ప్రభా ఎలాగ జీవించవలసిందో ఈ ఉదయకాలంలో ప్రభా మీరు ఇచ్చిన వర్తమాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభా, ఇదిగోనైనా సమస్తానికి వారసుడైన నీ ప్రియ కుమారుని మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఇదిగోనైనా అపుస్తకమైన కార్యగ్రంథంలో ప్రభా ఇదిగోనైనా నువ్వు సెలవిచ్చిన రీతిగా యేసునామమున ప్రార్థన చేయడం మాకు నేర్పించారు. అందుని బట్టి యేసునామమున ప్రార్థన చేయడంలో కుటుంబాల్లో ఉన్న సమస్త తండ్రి ఇదిగోనైనా దుర్నీతిని తండ్రి పారద్రోలి నీ ఆత్మని చేతిలో ప్రభా తండ్రి ఇదిగోనైనా కుమారుని మేము ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తండ్రి. ఇదిగోనైనా కుమారుడైన యేసుక్రీస్తుని మేము ముద్దు పెట్టుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చారు ప్రభా. లోకంలో ఉన్న కుమారులను కూడా మీరు మాకు ఇచ్చారు, వారిని కూడా మేము గౌరవించవలసి ఉంది. అబ్రహాము తమ కుమారుడైన ఇస్సాకును ఎలాగైతే తండ్రి ఇదిగోనైనా మహిమపరచడం మేము కూడా ప్రభు ఈ లోకంలో నీ నామమును తండ్రి ఇదిగోనైనా ఈ గొప్ప ఏర్పాటును బట్టి మీరు స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబాలు అల్లరి కాకుండా ఉండాలంటే ప్రభావ ముఖ్యంగా తండ్రి వాక్యం ఎత్తి మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. తండ్రి ఇదిగోనైనా అపోస్తలుల కార్యక్రమం 10వ అధ్యాయంలో ప్రభావ ఇదిగోనైనా సమస్తము తండ్రి ఇదిగోనైనా పేతురు ద్వారా మీరు మాట్లాడిన సంగతులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మతో మరొక్కసారి తండ్రి ఉదయకాలమున ఇచ్చిన వర్తమానంలో ప్రభా నేడు నేను కని ఉన్నానని వాగ్దానం ద్వారా ప్రభా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా ఇదిగోనైనా జ్ఞాపకం చేసుకుంటే తండ్రులైన వారిని తల్లులైన వారిని ప్రభా ఈ లోకంలో తండ్రి ముందుగానే సమస్తానికి ముందుగానే వారసునిగా ఇచ్చిన వారసుని బట్టి తండ్రి ఇదిగోనైనా ఇతను నీ కుమారుడని తండ్రి యెషయా గ్రంథంలో కుమారుడు లేని వారికి సైతం కుమారుడు ఆయనని ఎలాగనగా మనకు కుమారుడు అనుగ్రహిస్తున్న ప్రవచన వాక్యం బట్టి ప్రభు నువ్వే మాకు కుమారుడు అని తండ్రి నిన్ను బట్టి ప్రభు మేము స్తుతించడానికి కనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ లోకంలో కుమారులను బట్టి కోడలను బట్టి కుమార్తెలను బట్టి తండ్రి ఇవ్వండి కుటుంబంలోనూ అనేకమైన తండ్రి వేదన తండ్రి అల్లరి పరిస్థితుల్లో ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని జయించడానికి నీ యొక్క ప్రవచన వాక్యం ఈ ఉదయకాలం దాసి నిలబెట్టి మాట్లాడిన వర్తమానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభా, మేము తండ్రి ఈ లోకంలో తండ్రి ఏమాత్రం ప్రభా అల్లరికి ప్రభావ సృష్టించుకోకుండా ఉండడానికి ఆత్మనిశ్చితలో మీరు మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. మరొకసారి ఈ ఉదయకాలం సహవాసంలో ఏకీపించిన ప్రతి కుటుంబం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కానీ ముఖ్యంగా సహోదరుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నల్లదర్లో ఉన్న సురేష్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి కలతలు లేకుండా ప్రభావ వారి ఇరువురిని తండ్రి భార్య భర్తలని ప్రభావ బలపరిచి ఇచ్చిన పిల్లలను బట్టి కూడా నేను బలపరిచి ప్రభావరిగా వారి కుటుంబ జీవితంలో ఈ యొక్క విశ్వాస వాక్యం ద్వారా వృద్ధులటానికి కృప చూపించమని అడుగుతున్నాను. సురేష్ని బట్టి ప్రభా ఈ యొక్క కృపా వాక్యాన్ని విని ప్రభా తొలగిపోకుండా ప్రభా పరిచయలో తండ్రి ముందుకు కొనసాగడానికి కృప చూపించమని మరొకసారి సురేష్ పక్కన ప్రార్థన చేస్తున్నాను. సహవాసం ఏకీవించిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి ఈ ఉదయకాలంలో సాక్ష్యం ఇచ్చిన సుధాకర్ బట్టి నీకు వందనాలు. వారి యొక్క పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిగారి విషయంలో నువ్వు చేస్తున్న గొప్ప స్వస్థతను బట్టి నీకు వందనాలు. యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఆయన పొందిన గాయములలో మాకు స్వస్థత ఉందని మీరు మాకు వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అటు విధంగానే నీ యొక్క అమూల్యమైన రక్తం చేత అమ్మగారికి ఇచ్చిన స్వస్థను బట్టి ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో జరిగించిన పరిచయం బట్టి నీకు వందనాలు.
నడిపించిన సహోదరుని బట్టి నీకు వందనాలు, పాటలు పాడి స్థితించిన కుటుంబాలను బట్టి నీకు వందనాలు. అలాగే మరొకసారి దాసుడు బర్నబాస్ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకొని ప్రభావ, అమ్మగారిని బట్టి నీకు వందనాలు, అమ్మగారు పెద్ద అమ్మగారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. ఈ పరిచర్లో ప్రభావ అనేకులు తండ్రి ఆయా ప్రాంతానికి వెళ్ళి వచ్చిన మార్గాల్లో తండ్రి నీ దేవదూతలను కావలించి ఎవిడీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రభావ నీ యొక్క దేవదూతలను కావలిగా ఉంచిన విధంగా ప్రభావ ఇదిగోనైనా అందరి మీద నీ యొక్క ఆత్మ నుంచి ప్రభావ ఆ యొక్క ప్రయాణాలు సఫలపరిచి మరలా తిరిగి వారి గృహాలకు వెళ్ళే పర్యంతము ప్రభావ పరిచర్ని ప్రభావ మహిమలను తీసుకురమ్మని అడుగుతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో రాజమండ్రిలో జరగబో పరిచర్లో కూడా తండ్రి మీరుండి నీ యొక్క ఆత్మకార్యాలు జరిగించమని అడుగుతున్నాను ప్రభావ. తండ్రి ఇదిగోనైనా ఇంతవరకు నువ్వు ఇచ్చిన ఈ యొక్క వాక్య ప్రత్యక్షతను బట్టి మరొకసారి ముఖ్యంగా నాకు ఇచ్చిన ఈ దర్శనాన్ని బట్టి కూడా నీకు వందనాలు చేస్తున్నాను. కుమారుడి విషయంలో, సంజు విషయంలో కూడా ప్రభావ, ఒక కోడల విషయంలో కూడా ప్రభావ మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. వారి యొక్క కుటుంబాన్ని మీరు బలపరచమని అడుగుతున్నాను. ముఖ్యంగా ప్రభావ ఏకైక కుమారుడైన సంజుని ప్రభావ నీకు సమర్పిస్తున్నాను. బలపరచండి. సంజు చేయి ప్రతి పనిలోనూ నీ కృప చూపించండి. నీ యొక్క వాక్య వెలుగును కూడా కుమారుడికి దయచేయమని అడుగుతున్నాను. కోడలను కూడా మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను. వారు ఇరువురు నీ పక్షంగా నిలబడి నీలో జీవించే భాగ్యం దయచేయమని ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ప్రభావ ఈ యొక్క ఉదయకాలం ఇగో తండ్రి, నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కనియున్న నేను వాక్యంలో మాకు మా హృదయం తెరిచినందుకు మరొకసారి నీకు వందన కృతజ్ఞత చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు పృథ్వీ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకొని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.